ఇవాల్టి ఈ సెలబ్రేషన్ అండ్ పార్టీ సాంగ్స్ రౌండ్ లో నెక్స్ట్ కంటెస్టెంట్ ఇస్ అభిరామ్. హాయ్ అభి. హాయ్ సార్. ఇవాళ ఏంటి సెలబ్రేషన్ ఇవాళ నీది? అందరికీ నమస్కారం. ఇప్పుడు నేను పాడబోయే పాట రాములో రాముల, చిత్రం అల వైకుంఠపురములో, సంగీతం తమన్ గారు, రాసిన వారు కాసర్ల శ్యామ్ గారు, పాడిన వారు అనురాగ్ కుల్కర్ణి గారు మరియు మంగ్లీ గారు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఏ బ్రదరాపమ్మ, ఈ డిక్ చిక్ కాకుండా మన మ్యూజిక్ ఏమైనా ఉందా? అబ్బా కడుపు నిండిపోయిందా? బండు గానికి 22 బస్తీల మస్తు కట్అవుట్, బచ్చాగాండ్ల బ్యాచ్ ఉండేది వచ్చినమంటే చుట్టూ, కిక్కేజాలకవో నైటు ఎక్కి డక్కు బుల్లెట్టు, సందుల మందు కోసం ఎతుకుతాంటే రూటు, సిల్కు చీర కట్టుకోంది చిల్లు పీరు మెరిసినట్టు, పొట్లంగట్టిన బిర్యానీకి బొట్టు వెళ్ళ పెట్టినట్టు, అంగ్ల మీద నుల్సోనుందిరో ఓ చందమామ, సుఖదాకక చక్కరొచ్చెరో, జీమందం మామ జింక లెక్క దుంకుతుంటెరో, ఆ చందమామ చుంకి జారి చిక్కుకుందిరో నా దిలుకు మావ. రాములో రాములా నన్నాగం చేసిందిరో, రాములో రాములా నా పానం తీసిందిరో, రాములో రాములా నన్నాగం చేసిందిరో, రాములో రాములా నా పానం తీసిందిరో. చేసిందిరో, రాములో రాములా నా బాణం తీసిందిరో, రాములో రాములా నన్నాగం చేసిందిరో, రాములో రాములా నా బాణం తీసిందిరో. పాకే వేస్తుంటే కమ్మగా వాసన వస్తావే, ఎర్రగా పండిన బుగ్గలు 2 యాదికొస్తాయే, అరే పువ్వుల అంగి వేస్తుంటే గుండి నువ్వై పూస్తావే, పండుకున్న గుండెల దూరి గుల్లే చేస్తావే, అరే ఇంటి ముందు లైటు మిణుకు మిణుకుమంట అంటే నువ్వు కన్ను కొట్టినట్టు సిగ్గు పుట్టిందే, సీర కొంగు తలుపు సాటు సిగ్గుకుంటా అంటే నువ్వు లాగినట్టు ఒళ్ళు చల్లుమంట. నాగస్వరం ముదుతుంటే నాకు పాముగినట్టు, వెంటావడి వస్తున్నని పట్ట గొలుసు సప్పుడింటూ, పట్టనంటే తిరుగుతున్నవే ఓ చందమామ, పక్కకి పోయి తొంగి చూస్తావే మావ. రాములో రాములా నన్నాగం చేసిందిరో, రాములో రాములా నా ప్రాణం తీసిందిరో, రాములో రాములా నన్నాగం చేసిందిరో, రాములో రాములా నా ప్రాణం తీసిందిరో, రాములో రాములా నన్నాగం చేసిందిరో, రాములో రాములా నా భారం తీసిందిరో, రాములో రాములా నన్నాగం చేసిందిరో, రాములో రాములా నా భారం తీసిందిరో. అభి, ఎస్ సార్. ఒక ఊపు ఊపావురా, పిల్లలందరూ ఎంత జోష్ వచ్చేసింది ఈ పాట నువ్వు పాడిన తర్వాత. ఫెంటాస్టిక్. థ్యాంక్ యూ సార్. జడ్జెస్. సార్ సైంటిస్ట్ డాన్స్ చేస్తే ఎలా ఉంటుందని చూశాను సార్ ఈరోజు. నాకు తెలియదు సైంటిస్ట్ కూడా డాన్స్ చేస్తారని. Scientist పాడుతూ డాన్స్ చేస్తూ సైంటిస్ట్ 2 చేస్తాడు సార్. అవునా, చాలా సైంటిఫిక్ గా ఉండింది నీ డాన్స్. థ్యాంక్ యూ సార్. మొత్తంగా పాట ఇక్కడే చూసి పాడుతున్నాడు, కానీ రాములో రాములో మాత్రం పైన చూసుకొని పాడుతున్నాడు. ఎవరున్నారా అక్కడ?
ఆ లైన్ మాత్రం అంత అలా చూసుకుని పాడుతున్నావు. అంటే అది హై పిచ్ ఉంటుంది సార్, అప్పుడు అది అలా వచ్చేస్తుంది సార్. రాములో అది లో పిచ్ ఉంటే లో పిచ్ ఉంటుంది. రాములో రాములా రాములో సాంగ్లలో ఏం లేదు సార్. సైంటిస్ట్ హ్యావ్ ఆన్సర్ ఫర్ ఎవ్రీథింగ్ కదా. ఎస్ సార్. వెరీ గుడ్, బాగుండింది. థ్యాంక్ యూ సార్. ఓన్లీ వన్ స్మాల్ క్వశ్చన్, నువ్వు ఇలా పాడుతుంటే నీకు వాయిస్ స్ట్రెయిన్ అవ్వదా? స్ట్రెయిన్ అయినట్టు అనిపిస్తుందా? సార్ ఈ సాంగ్ అవ్వదు సార్. ఓకే, ఇది కొత్త ఆన్సర్. ఎందుకు ఈ సాంగ్ ఎందుకు అవ్వదు? ఎందుకంటే పార్టీ సాంగ్ కాబట్టి. ఓ, జోష్ హుషారు ఉంటుంది కాబట్టి. సో రొమాంటిక్ సాంగ్ లో పెయిన్ అవుతుందా? సార్ ట్రై చేసాక చూసి చెప్తా సార్. సాడ్ సాంగ్ లో డెఫినెట్ గా పెయిన్ అవుతుందా? సాడ్ సాంగ్ కదా. సో పార్టీ సాంగ్ నువ్వు హ్యాపీగా పాడగలవు. వెరీ గుడ్, బాగుండింది, గుడ్ అటెంప్ట్. థ్యాంక్ యూ సార్. బిరామ్, ఎస్ సార్. సిల్కు సీర కట్టుకోని అది ఉంది చూసావా, ఒక జానపద శైలిలో ఉంటుంది. ఎంత బాగుంటది అంటే అది నీకు ఆ అందం రాలేదు అభి. పాట అంతా కూడా కొంచెం అప్పచెప్పినట్టుగా ఉంది. ఎందుకంటే నీకు చెప్పకపోతే నాకు తప్పుగా అనిపిస్తోంది. ఇంకా గొంతులో ఆ వికాసం రావాలి, వచ్చినప్పుడు ఇంకా అందంగా వస్తుంది. కొంచెం నీ వయసు ఇంకొంచెం ఏదో ఉంది, ఒక చిన్న మార్పు ఉంది. అది అయ్యాక పూర్తయ్యాక నీ నుంచి మంచి ఆశిస్తాను నేను ఇంకా. ఓకే సార్. అభి, ఎస్ మ్యామ్. ఇందాక విజయప్రకాష్ గారు అడిగారు చూసావా ఒక మాట, వాయిస్ ఏమైనా స్ట్రెయిన్ గా అనిపిస్తోందా నీకు అని. అదేంటంటే ఈ వయసులో అబ్బాయిలందరికీ ఉండే ప్రాబ్లం గురించి మాట్లాడదాం అనుకున్నారు. నువ్వేమో లేదనేసావు కదా, అందుకని ఉంది అన్నప్పుడు మాట్లాడదామని డిసైడ్ అయ్యారు వారు. నేను కూడా యాక్చువల్లీ అదే అడుగుదాం అనుకున్నాను నాన్న నిన్ను. ఎందుకంటే ఈ ఏజ్ లో వచ్చే అబ్బాయిలు ఆల్వేస్ మేమేం చెప్తూ ఉంటాం అంటే మాకు చాలా అపురూపమైన వాళ్ళు మీరు. ఎక్కువ మంది కాంపిటీషన్కి వస్తారు, కొంతమంది దొరుకుతారు, మేము చాలా అపురూపంగా చూసుకోవాల్సిన బాధ్యత మాది. ఈ పాట నువ్వు చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ మ్యామ్. చాలా బాగా పాడావు. ఇంకొంచెం చంద్రబోస్ గారు చెప్పినట్టు ఇంకొంచెం ఎనర్జీ ఉండొచ్చు, ఇంకొంచెం యాటిట్యూడ్ ఉండొచ్చు. నీ వయసు రీత్యా నీ గొంతు క్రాక్ అవుతున్న పరిస్థితుల వల్ల ఆ ఎనర్జీ మిస్ అయిందేమో అని నేను కూడా భావించాను. ఎందుకంటే నీ వాయిస్ లో ఒక సూఫీ కైండ్ ఆఫ్ అ సాంగ్ వినాలని నా కోరిక పెరిగిపోతుంది. ఆ రౌండ్ ఎప్పుడు వస్తుందో, నువ్వు ఎప్పుడు పాడతావో, నేను ఎప్పుడు విని ఆనందిస్తానా అని వెయిట్ చేస్తూ ఉంటా. బట్ ఇన్ ద మీన్ టైమ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ మ్యామ్. సేమ్ టు యూ మ్యామ్. థ్యాంక్ యూ. జోష్ అవన్నీ బాగున్నాయి, సూపర్ మూడ్ ఇచ్చావు, అందరికి బాగా ఎంజాయ్ చేసేటట్టుగా నువ్వు ఎంజాయ్ చేస్తూ అందరిని ఎంజాయ్ చేయించావు. కానీ అన్ఫార్చునేట్లీ నేను చెప్పినట్టుగా అందరూ చెప్తున్నట్టుగా మనం ఎంపిక చేసుకునేది కూడా 8 నుంచి 14 వరకు పిల్లల కోసం జరుపుతున్న ఈ కార్యక్రమం. కానీ అదే చాలా ప్రైమ్ ఏజ్ పిల్లలకి ఆ వాయిస్ చేంజ్ అయ్యే టైం అన్నమాట. దే కాల్ ఇట్ ప్యూబర్టీ. అండ్ ఆ టైంలో హార్మోన్స్ చేంజ్ అయ్యి ఆ వాయిస్ కూడా అబ్బాయిలకి అమ్మాయిలకి అందరికి కూడా అది మారుతూ ఉంటుంది. ఆ సిచ్యువేషన్ లో ఇరుక్కుంటారు మీ పిల్లలందరూ. అన్ఫార్చునేట్లీ ఆ పర్ఫార్మెన్స్ వచ్చేటప్పుడు అది కనపడిపోతుంది స్పష్టంగా. కొంచెం నీ బ్రీతింగ్ లో ఆ స్ట్రెయిన్, అది ఆ బ్రీత్ తీసుకునే ఆ స్ట్రగుల్ అవన్నీ తెలిసింది. కానీ అందరూ మర్చిపోయేటట్టుగా నువ్వు పర్ఫామ్ చేసావు. అండ్ దానికి హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ సార్. వెల్ డన్. ఈ జోష్ ఇలాగే మెయింటైన్ చేయి. నువ్వు సైన్స్ ల్యాబ్ లో ఉన్నప్పుడు కూడా రాములా అని పాడుకుంటూ ఏవి డ్యామేజ్ చేయకుండా చెయ్యి. ఓకే సార్. ఓకేనా? వెల్ డన్ రా. థ్యాంక్ యూ సార్. గుడ్ లక్.